మన సైడ్ కుక్కలను ఎలా పెంచుతామో ఇక్కడ పిల్లులను ఎలా పెంచుకుంటారు. మొత్తం మన గార్డెన్ లో 7 పిల్లుల వరకు ఉన్నాయి. అందులో కొన్ని పిల్లుల్ని జాలీలాగా ఉండే ఒక రూమ్ లో అయితే ఉంచాము. ఈ రూమ్ వచ్చేసి నెమలు ఉండే జాగా దగ్గర ఉంటుంది అనమాట. మిగతా 3 పిల్లులు వచ్చేసి మేము ఉండే రూమ్ దగ్గరే ఉంటాయి. అవి ఎలా ఉండేవి చూపిస్తాను చూడండి. వీడినైతే మేము టామీ అని పిలుస్తాము. వీడిని చూడడానికి టెడ్డీ బియర్ లాగా చాలా క్యూట్ గా ఉంటాడు. వీడి డే టైమ్ లో చాలా డీసెంట్ గా కనిపిస్తాడు. నైట్ టైం పుల్లో మారి గార్డెన్ లో ఉన్న ఎలకల్ని వేటాడడానికి వెళ్తాడు. అలాగే ఈ పిల్లి వచ్చేసి ఇంతకు ముందు మా బాబాయ్ ఇంటి దగ్గర ఉండేది. ఎక్కడ పడితే అక్కడ కచ్చడా చేసేస్తుందని గార్డెన్ కి అయితే పంపించేశారు. ఈ పిల్లిలో ఉన్న స్పెషల్ ఏంటంటే 2 కళ్ళు ఒక లాగా ఉండవు. ఒక కన్ను వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది. ఒక కన్ను వచ్చేసి స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. అలాగే ఇంకో పిల్లి వచ్చేసి టైగర్ గడ్. చూడటానికి సేమ్ టైగర్ లా కనిపిస్తాడు. వీడిని మేమైతే బయటకి అయితే విడిచిపెట్టము. వీడికంటూ స్పెషల్ గా కపడా కట్టి ఒక రూమ్ అయితే ఉంటుంది. ఒకవేళ బయటకు వదిలేస్తే మాకు చచ్చినా దొరకడు. వీళ్ళు బాధపడవలసిన విషయం ఏంటంటే వీడికి ఒక కన్ను అయితే కనిపించదు. పిల్లిలన్నిటిలో దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ. ఇది రూమ్ లో ఈ మ్యాట్ మీద పడుకుంటుంది. అలాగే ఇది బయట వెళ్ళడానికి స్క్వేర్ లాగా ఒక టబ్ అయితే పెట్టాము. అందులోనే బయటకి అయితే వెళ్తది. తర్వాత రోజు మళ్ళీ దాన్ని అయితే క్లీన్ చేస్తారు. అలాగే వీటికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.